వివరాలకంటే ఒంగోలు గుంటూరు రోడ్లో గుప్తాస్ మిడ్టౌన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓజస్ రియల్ ఎస్టేట్ను మరియు ధృతి డెవలపర్స్ కార్యాలయాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జనార్దన్ చేతుల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓజస్ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు హేమంత్, కిషోర్, బాలకృష్ణ, సురేష్ తదితరులు బాగున్నారు. నమస్కారం. ఈరోజు మన ఒంగోలులో మా ధృతి ప్రాంతీయ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నవేంద్ర ప్రదాత మన నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం అయిన మొట్టమొదటి తరుణంలో మన ఒంగోలు శాసనసభ్యులు ఒంగోలు నగరాన్ని డెవలప్మెంట్ చేసిన ఏకైక నాయకుడు మా దామచర్ జనార్దన్ సార్ ఈరోజు మా ఆఫీస్ ఓపెన్ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ధృతి డెవలపర్స్ వారు ఏదైతే మేదర్మెట్ మంచి బాగా ఈరోజు ఓపెన్ చేసుకోవటం ఆఫీసు, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. వీళ్ళు ఆల్రెడీ మేదర్మెట్ల దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 120 ఏకర్స్లో అక్కడ లేఅవుట్ చేస్తూ ఉన్నారు. మళ్ళా ఒంగోలులో కూడా 2-3 తీసుకోవాలని 100 ఎకరాలు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో ఇవన్నీ కూడా వీళ్ళంతా ఒక యూనిటీగా ఈ కంపెనీలో చేయటం జరుగుతూ ఉంది. దానికి ఎండీగా మన రమేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఈ ఆఫీసు కూడా ఇక్కడ ఒంగోలులో పెట్టుకోవటం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ సైకో ప్రభుత్వం పోవటం, మంచి ఆలోచనతోటి సమర్థవంతమైన నాయకుడి పరిపాలనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఒంగోలులో ఇప్పుడు అదివరకే క్యాపిటల్ కూడా మీకు అందరూ కూడా తెలుసు, అమరావతి కానీ గుంటూరు కానీ ఇవన్నీ కూడా అదివరకు గజం 15,000 ఉండేది, ఇవాళ 50,000 పోయింది. ఇవాళ 60,000, 50,000 చెప్పే 4 రెట్లు పెరిగిపోయినాయి. ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా నేను ముందే చెప్తా ఉండేవాను, డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్. తప్పకుండా కూడా ఒంగోలులో కూడా ఏ అయితే ఆగిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేటట్టుగా చేస్తాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు వ్యాపారస్తులు కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా. వాళ్ళు మంచి టైంలో ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. వాళ్ళకి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మాది పూర్తిగా వాళ్ళ సహకారం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా. తప్పకుండా కూడా ఒంగోలులో అన్ని ప్రాంతాలు కూడా మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి వీళ్ళకంతా కూడా పేరున అభినందనలు, ధన్యవాదాలు. నమస్కారం. ధృతి డెవలపర్స్ తరఫున మాట్లాడుతున్నాను ఎండీని. మన మేదర్మెట్లలో మొత్తం 120 ఎకరాస్ దాకా మా ప్రాజెక్ట్ చేస్తుంది. కొత్త ప్రాజెక్టు 120 ఎకరాస్ లేఅవుట్ కూడా అప్రూవల్తో వేస్తున్నాము. అందులోనే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి అంతా కూడా సన్నద్ధం అవుతున్నాం. రేపు శ్రావణ మాసం ఆగస్టులో శంకుస్థాపన ఉంటుంది. ఆల్రెడీ మా ఈ సేల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ప్రతిష్టాత్మకంగా మన రాజధానికి ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ చేయటం ఏంటంటే మధ్యతరగతి వారికి కానీ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రైసెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. స్టేట్ హైవే, నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే వీటన్నిటినీ అనుసంధానం చేసుకొని మన ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే హిల్ స్టేషన్ మీద కూడా ఒక 40 ఎకరాస్ హిల్ స్టేషన్ కూడా ఆ జంక్షన్లో ఉంది. దాని మీద కూడా విల్లాస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన ఓజస్ మార్కెటింగ్ హేమంత్ గారు, సార్ మీ బ్రాంచ్ ఆఫీస్ ఒకటి మాకు ఇక్కడ కూడా అందుబాటులో ఉండాలి అన్నందున ఒంగోలులో కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ని ఈరోజు దామరచర్ల
జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సపోర్ట్తో మేము ముందు ఒంగోలులో కూడా ఇంకో 100 ఎకరాస్ ప్లాన్ చేస్తున్నాము. అది కూడా అతి త్వరలో మీ అందరికీ తెలియజేస్తాం. పాత్రికేయ మిత్రులందరికీ మరోసారి నమస్కారం. 20 గదులు, 25 గదులు, 30 గదులు రకరకాలుగా డిఫరెంట్ టైప్స్. గది వచ్చేసి 1,15,000 చెప్తాం. అవన్నీ కూడా తర్వాత ముందరగా మనం ప్లాన్ చేసుకొని కస్టమర్స్ వచ్చిన తర్వాత ఒక నెగోషియబుల్ తోటి మనం మామూలుగా మనకి వెళ్దాం. నమస్కారాలు. ఈరోజు మనకి చాలా శుభదినము. ఈరోజు మన దామచర్ల జనార్దన్ గారి చదివి మన ఓజాస్ రియల్ ఎస్టేట్ ధృతి డెవలపర్స్ వారిచే మనం ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్ చేశాము. ముందర మన ఒంగోలులో కూడా మంచి వేయాలని చెప్పని మనం ఆశిస్తున్నాము. ఇప్పుడు మేదరమెట్లలో మార్కెట్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొన్ని ప్లాట్స్ మనం 35 ప్లాట్ల దాకా మనం అమ్మున్నాం. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అమరావతి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా బాగా మూవింగ్గా ఉంది. అందరూ కొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. డెవలపర్స్ కంపెనీ నుంచి అలాగే మార్కెటింగ్ బై ఓజోస్ నుంచి ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకుంటా ఉంటే విజయవాడ నుంచి ఒంగోలు దాకా జాతీయ రహదారుల్లో మనకు బెస్ట్ వెంచర్ అంటే మా ధృతి డెవలపర్స్ వారిది. ఆల్రెడీ ఇది కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మా సారు ఎల్పీ నెంబర్కి వెళ్ళిపోయి డీడీసీపీ అప్రూవల్ తీసుకొని ఆల్రెడీ సిమెంట్ రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసి ఆల్రెడీ జరగడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది నేషనల్ హైవేకి పక్కన అనుకొని ఉంటుంది ఇది. అట్లాగే అక్కడ నుంచి కూతవేటి దూరంలో మనం ఒక 70 ఎకరాలు హెవీ వెంచర్స్ కూడా ప్లాన్ చేశాము హైవేకి పక్కనే. ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా మా వెంచర్లో కడతాం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ తీసుకొని కూడా చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే హైదరాబాద్ భువనగిరి కానీ వైజాగ్ కానీ తర్వాత వచ్చేసి హీల్ మీద మనం తీసుకుంటున్నాం. మేదరమెట్ట హీల్ మీద కూడా ఒక మెగా వెంచర్ 40 ఎకరాస్లో తీసుకొని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగింది. మరికొద్ది రోజుల్లో ఒంగోలులో కూడా ఇదే ధృతి డెవలపర్స్ ఎండి గారు రమేష్ సార్ ఒంగోలులో కూడా 100 ఎకరాలు మెగా వెంచర్ కూడా ప్లాన్ చేస్తున్నాము. దయచేసి కస్టమర్ మిత్రులందరూ కూడా మా ధృతి డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేసి మీరు 4 ఇన్వెస్ట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు సంతపేటలోని వీరాంజనేయ దేవస్థానం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ర్యాలీను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చంద్ర మీదుగా ప్రారంభించారు. ఉంటుంది. దాని తర్వాత డీజే వెహికల్ లక్ష్మణ జానకి प्यार से बोलो जय श्री राम जय श्री राम। एक है नारा एक है नाम जय श्री राम जय श्री राम। एक है नारा एक है नाम जय श्री राम जय श्री राम।
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి మరో ఏం పడుతుంది జై శ్రీరామ్ హిందూ పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో మన హనుమాన్ శోభయాత్ర ఈరోజు మొదలుపెట్టారు. చాలా సంతోషం. వాళ్ళ విశ్వ హిందూ పరిషత్ ఎవరైతే ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ప్రజలంతా బాగుండాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా హనుమంతుని ఆశీస్సులు ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్ర జయప్రదం కావాలి, ప్రజలే కాకుండా అందరూ కూడా బాగుండాలి. ఇప్పుడుండే పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డాం. ఈ సైకో ప్రభుత్వంలో అనేక పరిస్థితుల్లో
ఎక్కడా కూడా ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితులు కూడా మనం చూసాం. భయభ్రాంతులతో ప్రజలంతా కూడా బతకటం కూడా మనం చూసాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు 164 సీట్లు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పరిపాలన రావటం కూడా మనందరికి కూడా తెలిసిన విషయం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో, భయపడ్డారో, అభివృద్ధి లేకుండా ఏ విధంగా నోచుకున్నామో ఇవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, అదేవిధంగా మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్లో మళ్ళా ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళా ప్రారంభిస్తాం. తప్పకుండా కూడా ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కూడా తీసుకొస్తాం. గంజాయి లేని ప్రాంతంగా తీసుకొస్తాం. అదేవిధంగా ఎక్కడైతే అభివృద్ధులు ఆగిపోయినాయో అభివృద్ధిని కూడా కొనసాగించి తప్పకుండా ఒంగోలులో అన్ని విధాలుగా కూడా మార్పులు తీసుకొచ్చే పరిస్థితులు కూడా కష్టపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ హనుమాన్ మనకు కూడా అందరికీ బలం ఇవ్వాలి, అందరికి కూడా ఆరోగ్యం ఇవ్వాలి, వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ముందుకెళ్ళాలి, ఒంగోలులో ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని నేను కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ యాత్ర జయప్రదం కావాలనేది ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మైకేబుల్ ఎంపీ కొండూరు విశ్వసేన్ స్థానిక మఠం బజార్ వద్ద ప్రత్యేకంగా కలిసి ఆయనకు అభినందనలు తెలియజేశారు. నమస్కారం గారు. ఒంగోలు స్థానిక మఠం బజార్ వద్ద బిర్లా ఉత్తర మండల ఆధ్వర్యంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొంచెం నాన్న కొద్దిగా వెనక్కి రాను. జాగ్రత్త నువ్వు. సార్ నమస్కారం గారు. ఓకే. అటు అటు సార్ కలిసి రోజు రండి సార్. సార్ మోహన్ ఎవరు తరఫున? ఓకే. కదా
అందరికీ నమస్కారాలు. ఈరోజు మన తాతయ్య స్వామి ట్రస్ట్ ద్వారా మన హరిబాబు గారు డాక్టర్ గారు ఆయన గవర్నమెంట్ డాక్టర్గా ఉండి రిటైర్డ్ అయ్యి ఈరోజు ఫ్రీ సర్వీస్ చేస్తా ఈ ట్రస్ట్ ద్వారా కూడా ప్రతి నెల 80,000 మందులు కూడా ఇవ్వటం, పేద ప్రజలను కూడా ఆదుకోవటం ఒక మంచి కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. కరెక్ట్గా ఈరోజు సంవత్సరం అయింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. మన బిర్లా గారు, బ్రహ్మానందం గారు, అదేవిధంగా వివేక, ఇంకా ఇక్కడ ఉండే ముఖ్య నాయకులంతా కూడా మన వాళ్ళంతా కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవడం, ఈరోజు ఆ రోజు డాక్టర్ని కూడా కలిసి ఆయన కూడా సన్మానించుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ప్రతి ఒక్కరిని మనం ఏదో పుట్టాము పోయాము అనేది కాకుండా సమాజం కోసం సేవ చేయటం చాలా మంచిది. మనకుండే దాంట్లో 10 పైసలు సమాజం కోసం, పేదల కోసం మనం ఖర్చు పెడితే ఖచ్చితంగా భగవంతుడు ఇంకా కూడా సంతోషంగా చూస్తాడని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా రావటం, దానికి మేము కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. రేపు జరగబోయే బక్రీద్కి కూడా మా ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎక్కడైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది. ఖచ్చితంగా మైనార్టీస్కి ఇంకా ఏదైతే ఆగిందో, మేము ఏదైతే ఆ రోజుల్లో చాలా చేశాం, షాదీగానా కానీ, ఈద్గా కానీ, కబరస్థాలు కానీ, ఇవన్నీ కూడా మేము చేసినవి ఉన్నాయి. ఇంకా కూడా ఏ అయితే బాకీలు ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడతాం మత పెద్దలతోటి. తప్పకుండా ఈ టర్మ్లో వాళ్ళకి మైనార్టీ సోదరులకి ఏది కూడా ఆకుండా ఆయన కూడా కంప్లీట్ చేసే బాధ్యత మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. వారికి సమతం